వెల్కమ్ టు పవర్ ఆఫ్ హోమియోపతి ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. హోమియోపతిలో నిజంగా పవర్ ఉందా అంటే అఫ్కోర్స్ హోమియో డాక్టర్లు హోమియోపతినే నమ్ముకున్న పేషెంట్లు ఒప్పుకుంటారు తప్ప ఎక్కువ శాతం మందికి ఎప్పుడూ అర్థం కాదు. ఇదిగో ఇంత చిన్న చిన్న మాత్రలలో పెద్ద పెద్ద వ్యాధులకి మరి ట్రీట్మెంట్ ఉందా, దీంతో నయం అవుతుందా అంటే అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇవాళ డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ అందరికీ తెలుసు, చాలా వ్యాధులు నయం చేశామని చాలామంది పేషెంట్ టెస్టిమోనియల్స్ ఉన్న డాక్టర్ ఏం రెడ్డి గారితో మాట్లాడబోతున్నాము. ఆటిజం లాంటి కండిషన్స్కి అంటే అలోపతిలో కూడా అంత పెద్ద అలోపతిలో పరిష్కారాలు లేని ఆటిజం లాంటి కండిషన్స్ హోమియోపతితో నయం అవుతాయని చెప్తున్నారు. ఎలా అవుతాయి కనుక్కుందాం. డాక్టర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో డైలాగ్ గుర్తొస్తుంది, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని. అలాగే హోమియోపతి అంటే పవరా ఫ్లవరా? ఇట్ ఈస్ అ పవర్ఫుల్ మెడిసిన్, సైంటిఫిక్ మెడిసిన్. అసలు ఈరోజు ఆటిజం డెవలప్ కావడానికి కారణం అల్లోపతి అని చెప్పవచ్చు. ఆటిజం డెవలప్ కావడానిక? అసలు ఆటిజం రావడానికి కారణం అల్లోపతి మెడిసిన్స్ వాడడం వల్ల డిస్టర్బెన్స్, హెల్త్లో డిస్టర్బెన్స్ జరగడం వల్ల. అంటే అల్లోపతిని ఏం బ్లేమ్ చేయడం లేదు. ఎక్కువ ఎవరైతే మెడిసిన్స్ వాడతారో, ఎక్కువ ఎవరి హెల్త్ అయితే డిస్టర్బెన్స్ జరుగుతుందో, ఎక్కువ ఎవరి హెల్త్ అయితే సపరేషన్లోకి వెళ్ళిపోతుందో వాళ్ళ యొక్క స్పెమ్ క్వాలిటీ కానివ్వండి, ఓమ్ క్వాలిటీ కానివ్వండి డిస్టర్బెన్స్ జరిగి ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. హెల్తీ పీపుల్కి, ఆర్గానిక్ పీపుల్కి ఆటిజం రాదు పక్కా. ఎందుకంటే ఈరోజు ఆటిజం కేసులు విపరీతంగా పెరగడానికి కారణం, రేపొద్దున ఇంకా విపరీతంగా పెరగబోవడానికి కారణం, ఒకప్పుడు తక్కువ ఉండేటువంటి ఆటిజం కేసెస్ ఈరోజు ఎక్కువ ఉండడానికి కారణం ఈవెన్ అల్లోపతి మెడిసిన్స్ అనేది. అల్లోపతి సిస్టమ్ వల్లనే ఆటిజం డెవలప్ అయింది అనేది పక్కా సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. ఎలాగా? ఎవిడెన్స్ బేస్డ్గా ప్రూవ్ చేయొచ్చు. ఏ మందులు వేసుకుంటే ఎలా ఎవరికి వచ్చి పేరెంట్స్ ఏదో అంటే కన్సీవ్ అయిన టైంలో వాడిన మందులు బట్టి వస్తుంది? అసలు కన్సీవ్కి మెడిసినే అవసరం లేదు. అసలు ఇన్ఫర్టిలిటీ ఒకప్పుడు లేదు. ఒక 50 years బ్యాక్, 80 years బ్యాక్ ఇన్ఫర్టిలిటీ లేదు మనకి. అంటే మెడిసిన్స్ పుట్టక ముందు మన జనరేషన్ అనేది న్యాచురల్గా డెవలప్ అయిన సిస్టమే కానీ మెడిసిన్స్తో డెవలప్ అయిన సిస్టమ్ కాదు. ఎప్పుడైతే మెడిసిన్స్తో పొల్యూట్ అయిందో మన బాడీ, అప్పుడే మన యొక్క ఒరిజినల్ సిస్టమ్, మన యొక్క ఆర్గానిక్ సిస్టమ్. నేను అల్లోపతిని బ్లేమ్ చేయడం లేదు. అల్లోపతి డాక్టర్లు నేను చాలా మంది డాక్టర్లు అల్లోపతిలో మంచి మంచి వాళ్ళు ఉన్నారు. దే ఆర్ లైఫ్ సేవర్స్. నేను ఐఎమ్ నాట్ దిస్ వన్. ఈ రోజు మనకు క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సఫర్ కావటానికి కానివ్వండి, హెల్త్ కండిషన్స్, న్యాచురల్ హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ కావడం కానివ్వండి, ఒక మెడికేటెడ్ బాడీగా తయారు కావడానికి కారణం అండి. అంటే ఇంకా జబ్బుల్ని మనమే కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, మందులను కొనడం కాదు, జబ్బుల్లే కొంటున్నాం మెడికల్ షాప్లో. క్లియర్గా చెప్పండి సార్. ఇప్పుడు ఆటిజం అన్నది పిల్లలకి 6 నెలల టైం నుంచి ఆ సిమ్టమ్స్ ఆన్సెట్ కనిపిస్తుంది బిడ్డల్లో అని చెప్తారు. ఒక పేషెంట్ మాట్లాడేటప్పుడు, సో ఈ బాబు అల్లరి ఎప్పటి నుంచి ఉంది అంటే కనుక ఒక 1 year నుంచి గమనించామని. ప్రెగ్నెన్సీలో ఏమైందంటే కనుక మోర్ మూమెంట్స్, మోర్ కికింగ్స్, కాళ్ళతో అతిగా కొట్టే వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీలో మొదలవుతుందో అంటే ఈ సిమ్టమ్ అనేది అక్కడే మొదలైంది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ మదర్ యొక్క కేస్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళు వాడినటువంటి మెడిసిన్స్ కానీ, వాళ్ళు సఫర్ అయినటువంటి హెల్త్ ఇష్యూస్కు మీరు పేరుతో చెప్పండి సార్. ఏ మెడిసిన్స్ వాడేశారు వాళ్ళు దానికి? అంటే పిల్లలు హార్మోన్ రిలేటెడ్ మెడిసిన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ. అంటే ఇక్కడ ఏమైందంటే కనుక ప్రెగ్నెన్సీ ఒక్కటే ఇక్కడ కాదు, దాని యొక్క బ్యాక్ హెల్త్, మదర్ యొక్క బ్యాక్ హెల్త్ కూడా ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ కారణం. సపోజ్ మదర్కి చిన్నప్పుడు అస్తమా ఉండేది, మదర్కి చిన్నప్పుడు ట్యూబర్క్లోసిస్ వచ్చి తగ్గిపోయింది, మదర్కి చిన్నప్పుడు బాగా అలర్జీ చేసి ఎక్కువ మెడిసిన్స్ వాడింది, మదర్కి ఏదన్నా కానివ్వండి, ఈవెన్ ఫాదర్కి ఎక్కువ ఏదైనా మెడిసిన్స్ వాడాడు, ఏదైనా డయాబెటీస్ కానివ్వండి, లేదంటే గ్యాస్ ట్రబుల్ కోసం ఎక్కువ మెడిసిన్స్. అంటే మన బాడీని మనం ఎప్పుడైతే పొల్యూట్ చేస్తామో మన ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. ఒరిజినాలిటీ అంటే ఈవెన్ స్పెమ్ ఈజ్ ఆల్సో మన బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ ఇండికేషన్. స్పెమ్ అనేది ఏదైతే ఉంటుందో అది సూక్ష్మ స్థితిలో ఉన్నా సరే మన కాన్స్టిట్యూషన్ని ఎక్స్ప్రెస్ చేసేది. అవును. దానికి ఒక తలకాయ, దానికి ఒక తోక ఉంటుంది. అవును, అర్థమైంది. మనం డిస్టర్బ్ అయ్యే కొద్దీ దాని యొక్క డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది. సో మీరు ఏమంటారంటే అప్పుడు పేరెంట్స్ వాడిన మందుల్ని బట్టి వాళ్ళ కాంపోజిషన్ డిస్టర్బ్ అయ్యి ఆ డిస్టర్బ్డ్ కాంపోజిషన్స్ నుంచి వచ్చిన స్పర్మ్ ఎగ్ ఫర్టిలైజ్ అవుతే డిస్టర్బ్డ్ బేబీ పుడతారని చెప్తున్నారు. ఖచ్చితంగా హార్మోన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయింది కదా. మీకు ఏమైందంటే కనుక మన బాడీలో ఒకటి ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ ప్రకారం కానివ్వండి, మెడిసిన్స్ లైఫ్ స్టైల్ కంటే కూడా మెయిన్ మెడిసిన్స్ ఇక్కడ గట్ ఇష్యూస్ దగ్గర నుంచి కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు చూడండి. ఒకప్పుడు మనకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువ అయ్యారు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్లు ఎక్కువ అయ్యే కొద్దీ అంటే మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ, మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ మనం యొక్క సిస్టమ్ అనేది డిస్టర్బెన్స్ జరిగి ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రాబ్లమ్స్కి వెళ్ళినాక మనకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్ జనరేషన్ పైన పడుతున్నాయి.
సో ఏమేమి మెడిసిన్స్ వాడతారు మీరు? ఫర్టిలిటీ మెడిసిన్స్ ఒకటే చెప్తారా? యాంటీబయాటిక్సా? ఏదైనా పెయిన్ మెడిసిన్ కిల్లర్సా? అసలు మనకు ఒక్క పారాసిటమాల్ తప్ప ఏ మెడిసిన్ వాడినా సరే బాడీకి డ్యామేజ్ జరుగుతుంది. పారాసిటమాల్ ఎందుకు క్షమించేశారు మీరు? పారాసిటమాల్ అంటే సింపుల్ సూపర్ఫిషియల్ నీడెడ్ మెడిసిన్. అల్లోపతిలో నేను చాలా మందికి 99% ఆఫ్ నా పేషెంట్స్కి పారాసిటమాల్ సజెస్ట్ చేస్తాను. మీరు ఎట్లా సార్, మీరు హోమియోపతి డాక్టర్ అయ్యండి, మరి అలోపతి మెడిసిన్ తప్పదు కదా. ఇప్పుడు పారాసిటమాల్ లేకపోతే ఏమైంది అంటే వాళ్ళ సఫరింగ్ అనేది ఇంకా ఎక్కువైతుంటుంది. రేపు పారాసిటమాల్తో 90% అక్యూట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఆ విషయం చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియక ఈవెన్ డాక్టర్లు కూడా డైరెక్ట్గా యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు. నేను చూస్తున్నాను కదా సార్, మేము 1 year దాకా మెడిసిన్స్ వాడాము, యాంటీబయాటిక్ నెలకు ఒక్కసారి. లేదు మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా యాంటీబయాటిక్ వాడలేదు, ఆ అవసరం కూడా రాలేదు మాకు. మరి ఆ జ్వరం కూడా మీరు పారాసిటమాల్ లేకుండా తగ్గించవచ్చు కదా, రస్టాక్స్, ఆర్నికాల్ ఇవన్నీ మీకు ఉంటాయి కదా. తగ్గివచ్చు, బట్ అవైలబిలిటీ మన దగ్గర రావాలని కూడా రావడం ఎమర్జెన్సీలో ఒక్కసారి కష్టం అవుతుంది కాబట్టి ఇమీడియట్గా ఉండదు కాబట్టి అలాగే నా దగ్గరికి వచ్చి తగ్గిస్తే అవసరం లేదు, పారాసిటమాల్ కూడా అవసరం లేదు. బట్ ఎమర్జెన్సీ కోసం మన పారాసిటమాల్ వాడుకోవడంలో తప్పేం లేదు. నేను అల్లోపతి సిస్టమ్ అనేది కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తున్నానే కానీ దాంట్లో మెడిసిన్స్ మనకి ఎమర్జెన్సీ కోసం పారాసిటమాల్ కోసం వాడుకోవచ్చు, తప్పేం లేదు. సో నేను నా కేసెస్కి ఏదైతే ఉంటుందో అక్యూట్ మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో నేను ఇచ్చే మెడిసిన్ కూడా అక్యూట్ మెడిసిన్ ఉంటుంది ఒకటి. దాంతోపాటు పారాసిటమాల్ వాడమని చెప్తాను ఫీవర్ ఎక్కువైతే. ఒకవేళ పారాసిటమాల్ వాడకూడదు అనుకుంటే కోల్డ్ వాటర్ స్పాంజింగ్ చేసుకోవడము. ఎందుకంటే బాడీకి రియల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకో, సపోజ్ మీ బాబుకి కానీ పాపకు కానీ చిన్న ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆ ఫీవరు 7 days దాకా మన బాడీ యొక్క సిస్టమ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఏ అక్యూట్ ప్రాబ్లం అయినా సరే 7 days ఉంటుంది. 7 days టైం వేయకుండా మనం సెకండ్ డేకే తగ్గాలనుకొని ఒక చిన్న తొందరపాటుతోటి మనం దాన్ని సప్రెస్ చేస్తున్నాం. ఇలాగ యాంటీబయాటిక్స్ వేసి ఏమవుతుంది, ఆ రోజు యాంటీబయాటిక్ వేయడం వల్ల బాడీలో ప్రాబ్లం అనేది సప్రెస్ అయిపోయి ఫీవర్ తగ్గిపోతుంది. మళ్ళీ బాడీ వీక్ అయింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అదే ఫీవరు 3 monthsకో 4 monthsకో 1 monthకో రిపీట్ అవుతుంది. కానీ సార్ యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ఇస్తారు, వైరల్ ఇన్ఫెక్షన్కి అసలు తగ్గను కూడా తగ్గదు. అయినా ఇస్తున్నారు కాబట్టి. ఓకే. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ ఇప్పుడు కాకపోతే 3 రోజుల తర్వాత వేయకపోతే ఎట్లా తగ్గుతుంది మరి? నేను చెప్తాను. యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల మన బాడీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి. అవును, కొన్ని మిలియన్స్ గట్ హెల్త్ తాలూకు మంచి గట్ హెల్తే కాదు, టోటల్ బాడీ సిస్టమ్, ఈవెన్ మన బ్రెయిన్లో కూడా ఉంటాయి. ఇవన్నీ మన మొత్తం హోల్ సిస్టంలో మైక్రోబ్స్ లేనిది మనం సర్వైవ్ కాలేం. ఆ మైక్రోబయం దెబ్బతింటుంది. మైక్రోబ్స్ అనేటువంటివి మనకు అసలు మన జీవం పుట్టుక నుంచి మనకు మన ఎదుగుదల వరకు మనం రేపొద్దున మనిషి కుళ్ళిపోయేటప్పుడు కూడా మైక్రోబ్స్ హెల్ప్ పడతాయి. మైక్రోబ్స్ అనేటువంటి సో పవర్ఫుల్. ఈ మైక్రోబ్స్ అనేటువంటివి చిన్న చిన్న వైరస్ వల్ల అంటే డిస్టర్బెన్స్ వల్ల అంటే ఇంకా ఆపోజిట్గా మనం పనిచేసే వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మేబీ ఇది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు. మనం యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఆ యొక్క వైరస్నే కాదు, ఆ యొక్క బ్యాక్టీరియానే కాదు, ఆ యొక్క మైక్రోబ్స్నే కాదు చంపడం కాకుండా అన్ని మైక్రోబ్స్ను చంపేస్తాం. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలోన్ అయిపోతుంది. నీకు సపోర్ట్ చేయాల్సినటువంటి ఈ ప్యాథలాజికల్గా కానివ్వండి, ఫిజియలాజికల్గా కానివ్వండి, ఈ మైక్రోబ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి. దానివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి సో నెక్స్ట్ ప్రాబ్లంకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రాబ్లం అంటే బాడీ వీక్ అయిపోయింది అనుకోండి, ఈ ప్రాబ్లం కాకపోతే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అవును, మైక్రోబ్స్ మనం దానికోసం ఒక్క చిన్న దానికోసం మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ని కూడా మనం చంపేస్తున్నాం యాంటీబయాటిక్ వల్ల. యాంటీబయాటిక్, ఆల్ బయోటిక్స్ యాంటీ, దాంట్లో పేర్లోనే ఉంది యాంటీబయాటిక్. సో అక్కడ ఏమైతుంటే కనుక మళ్ళీ అవి రీఫార్మ్ కావాలంటే 3 months 6 months అవుతుంది. అంతవరకు జరగాల్సిన డ్యామేజ్ అంతా వీక్ అయిపోయి జరుగుతుంది. ఈరోజు క్రానిక్ ప్రాబ్లమ్స్ రానికి కారణం అక్యూట్ సపరేషన్స్ జరగడం వల్ల. అక్యూట్ ప్రాబ్లమ్స్కి ఈవెన్ పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా మన హెల్త్ను, మన సిస్టమ్ని మనమే వీక్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ హోమియోపతి విషయానికి వస్తే ఇక్కడ హోమియోపతి ఎక్కడ పనిచేస్తుంది అంటే కనుక ఈ యొక్క సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. హోమియోపతి మెడిసిన్ సైంటిఫిక్ వేలో బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ తగ్గడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మిమ్మల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడం వలన ఈ రోజు ఆ ఇన్ఫెక్షన్ కాకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకునే కెపాసిటీ వస్తుంది. దట్ ఈస్ ద హోమియోపతి సీక్రెట్. సో ఆ కాన్స్టిట్యూషన్ దెబ్బతిండడం వల్ల ఆటిజం లాంటి కండిషన్స్ వస్తున్నాయి. ఈవెన్ ఈ రోజు అసలు అలోపతి కాంప్లికేషన్స్ లేకపోతే హోమియోపతి సిస్టమ్ డెవలప్ కాదు. ఎక్కడైనా ప్రూవ్ అయిందండి అంటే అలోపతి కాంప్లికేషన్స్ ఇవి అని? మనకు తెలుస్తున్నాయి కదా ఇప్పుడు ప్రాక్టికల్ గా, ప్రతి ఒక్కరి ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నాం కదా. చాలా మంది ఏమంటారంటే మీరు ఆయుర్వేదం, హోమియోపతి ఇవన్నీ వాడడం వల్ల మీకు అన్ని ఏంటి ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నదాన్ని ఎక్కువ పెద్ద చేసుకుంటున్నారు. ఏ కంట్రీలో అయితే మెడిసిన్స్ లేకుండా ఉంటుందో ఆ కంట్రీ యొక్క హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ భూటాన్, వన్ ఆఫ్ ద హ్యాపీనెస్ ఇండెక్స్ అని పెట్టారు వాళ్ళు. ఎందుకంటే
ఇప్పుడు మీకు జబ్బులుండి మీ డల్నెస్ వస్తుంది, మీకు ఏం జబ్బులు లేకపోతే మీ హ్యాపీనెస్ మీ దగ్గర ఉంటుంది. అవును ఇప్పుడు మనం డిస్టర్బ్ అయ్యే కొద్దీ మైండ్ అండ్ బాడీ రెండు డిస్టర్బ్ అవుతాయి. అవునవును ఇక్కడ డిసీజ్ ప్రాబ్లం ఒకటే కాదు, ఇక్కడ మన హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయ్యే కొద్దీ మనకి ఈవెన్ మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అర్థమైంది. అదే హెల్తీగా ఉండడం వేరు, లైఫ్ సర్వైవ్ కావడం వేరు. మనకు లైఫ్ సర్వైవల్ వస్తుందే కానీ హెల్తీ లైఫ్ రావడం లేదు, హ్యాపీ లైఫ్ రావడం లేదు. అంతే కదా, అంటే అర్థమైంది. అదే సర్వైవల్ కోసం మనం అన్హెల్తీ ఆప్షన్స్ ఎంచుకుంటున్నామని మీరు అంటున్నారు, అంతేనా? అన్హెల్తీ ఆప్షన్స్ కాదు, అన్వాంటెడ్ మెడికేషన్ చేసుకుంటున్నాం. మీ సిస్టమ్ వీక్ అయింది అనుకోండి, మీరు మంచి ఫుడ్ తిన్నా బాడీకి ఎక్కదు. మీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఈవెన్ చెడు ఫుడ్ అయినా సరే అరిగించుకుంటుంది. సింపుల్ లాజిక్. మీరు స్ట్రాంగ్ ఉండడం ఇక్కడ ఇంపార్టెంట్. హోమియోపతి కాన్సెప్ట్ ఏంటంటే మీ యొక్క స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడమే ఒక హోమియోపతి యొక్క కాన్సెప్ట్. ఈవెన్ ఆయుర్వేదిక్కి హోమియోపతికి తేడా ఏంటంటే ఆయుర్వేదిక్ అనేది ఫిజికల్గా మాత్రమే పనిచేసే సిస్టమ్, హోమియోపతి అనేది మైండ్ అండ్ బాడీ పైన పనిచేసే సిస్టమ్. ఇది ఒక్కటే తేడా అంతే. ఎందుకంటే మైండ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాడీ. మీ మైండే, మీ యొక్క మనసే, మీ యొక్క నర్వస్ సిస్టమే, మీ యొక్క మెదడే బాడీని డెవలప్ చేసుకుంది సర్వైవ్ గానికి. మైండ్ ఈజ్ నాట్ అలోన్. సో మైండ్ సెట్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది, అంతే కదా. ఇట్ ఈస్ ద సెంటర్. మైండ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ బాడీ. అక్కడ నుంచి ట్రీట్మెంట్ మొదలవుతుంది. సో సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ మందులు వేసుకోవడం, ఈ ఫర్టిలిటీ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్, రకరకాల కరప్షన్ జరగడం వల్ల ప్రీ ప్రెగ్నెన్సీ ఆ కాన్స్టిట్యూషన్ బిడ్డకి ఆ వోంబులోకి రావడం, అక్కడి నుంచి డిస్టర్బెన్సెస్ మొదలవుతున్నాయి అంటున్నారు. మరి ఆ డిస్టర్బెన్సెస్, పొట్టలో కదలికలు అది ఎక్కువ చూసి అక్కడి నుంచే సెట్ చేయడం సాధ్యం అంటారా? కష్టం. ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది కదా, కష్టం అవుతుంది. బట్ ఒక 6 monthsలో మనకు తెలుస్తుంది. కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సెల్ఫ్ రికవర్ అవుతాయి. మా బిడ్డ చాలా యాక్టివ్గా ఉన్నాడు, పొట్టలో భలే తంతున్నాడు అంటారు చాలా మందికి. ఎలా తెలుస్తుంటారు? ఆటిజం కొంచెం కొట్టడం వేరు, ఎక్కువ కొట్టడం వేరు. అది తెలిసిపోతుంది, మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు కదలడం అనేది, కదలికలు ఫ్రీక్వెంట్గా అసలు కదలడం అనేది తెలిసిపోతుంది. తెలిసిన అక్కడ ఏం చేయలేరు, కానీ ఆల్రెడీ ఫార్మేషన్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేదు. ఫార్మేషన్ అయిపోయింది కదా, డెలివరీ అయినాక మనం ఏదైనా సెట్ చేసుకోవాల్సిందే. కానీ సో మళ్ళీ ఏం చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ బర్త్డేకి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఎంతో కళలు కానీ తల్లిదండ్రులను చూస్తున్నాను కదా, మ్యారేజ్ అయినాక పిల్లలు కావాలని చెప్పేసి ఎంతో ఒక ఉత్సాహంతో ఒక ఫ్యూచర్ని ఒక డ్రీమ్ లాగా ఊహించుకొని, అందులో ఫర్టిలిటీతో, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫర్టిలిటీ మెడిసిన్స్ వాడి కన్సర్న్ అయిన వాళ్ళకి ఇంకా పెద్ద పండుగ. ఖచ్చితంగా అసలు మాకు అయిందనే ఉద్దేశంతో. సో వాళ్ళది ఏమైతుంది, ఒక 6 months 1 yearకో దాదాపు హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ బర్త్డే కూడా హ్యాపీగా చేస్తారు. సెకండ్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి పోల్చుకుంటే టోటల్గా డిఫరెంట్ అయిపోతుంది. బాబు యొక్క కాన్స్టిట్యూషన్ మారిపోతుంది. అంతవరకు రెస్పాండ్ అయిన బాబు, అంతవరకు మనకి ప్రతిస్పందించేటువంటి బాబు కానీ పాప కానివ్వండి, సెకండ్ బర్త్డేకి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎలా తెలుస్తుంది సార్? ఫస్ట్ అసలు కమ్యూనికేషన్స్ ఉండవు, మెంటల్ కమ్యూనికేషన్స్, ఫిజికల్ కాదు. ఎప్పుడైతే మెంటల్ కమ్యూనికేషన్స్ సరౌండింగ్ కాన్షియస్కి కనెక్ట్ కావో దాన్ని మనం అటెన్షన్ ప్రాబ్లం అంటాం, ఏకాగ్రత లోపం అంటాం. ఆ ఏకాగ్రత లోపాన్ని మనం 3 times అడిషనల్గా క్రియేట్ అయిపోతే దాన్ని ఆటిజం అంటాం. ఇప్పుడు ఏకాగ్రత లోపం, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా మాటలు వినకుండా మీరు వేరే ఆలోచిస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో అటెన్షన్ ప్రాబ్లం. అది మామూలు అటెన్షన్ ప్రాబ్లం. బట్ ఫిజికల్గా మీరు ఉంటారు, అందరూ ఉంటారు, బట్ మైండ్ మాత్రం వేరే ఆలోచిస్తుంటారు. దట్ ఈస్ అటెన్షన్ ప్రాబ్లం. దీనికి హైపర్ యాక్టివ్ తోడైతే ADHD అంటారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, దట్ ఈస్ ADHD. ADHD ఇంటూ 3 times ఆటిజం. మీకు కొందరు పిల్లలు ఉంటారు, మైండ్ మాత్రం కనెక్ట్ అవుతారు మీకు బాగా, బట్ ఫిజికల్గా మాత్రం ఒక చోట స్టెబిలిటీ ఉండదు. దాన్ని ఓన్లీ హైపర్ యాక్టివ్ అంటాం. యాక్టివ్గా ఉండడం అనేది హెల్త్ కండిషన్, హైపర్ యాక్టివ్ అనేది అన్కంట్రోలబుల్ కండిషన్. అవును. హైపర్ యాక్టివ్ నెక్స్ట్ లెవెల్ అంటే కనుక ఈ హైపర్ యాక్టివిటీ ఎప్పుడైతే మైండ్లోకి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే మెదడులోకి వెళ్ళిపోతుందో అది ADHD. Thank you very much, Dr. M. Reddy garu from Dr. Care Homeopathy, and thank you all for watching.